ఏపీలో ఎన్నికలు ముగిశాయి. అప్పటి నుంచి కూడా వీళ్ళే గెలుస్తారని ఒక వర్గపు మీడియా లేదు వాళ్ళే గెలుస్తారని ఒక వర్గపు మీడియా ప్రచారం చేస్తోంది. అయితే మళ్ళీ అధికారంలోకి వస్తామనే ధీమా వైసీపీ నేతల్లో ఉన్నప్పటికీ బెట్టింగుల పుణ్యమా అని వారిలో ఆందోళన కనిపిస్తోంది. కూటమిదే అధికారమని ఎక్కువగా బెట్టింగులు జరుగుతున్నాయి. దీంతో వైసీపీ నేతల్లో ఏమూలో చిన్న అలజడి. దీంతో తాడేపల్లిలో ఉంటున్న వైసీపీ ముఖ్య నేతలకు ఫోన్ చేసి ఎన్నికల ఫలితాలపై ఆరా తీస్తున్నారు. వైసీపీ పెద్దలు భారీగా మనకు సీట్లు రాబోతున్నాయని భయపడాల్సిన పని లేదని సమాధానం చెప్తున్నారు. అయినప్పటికీ మనసులో భయాన్ని అణుచుకోలేక కనీసం ప్రభుత్వం ఏర్పాటు చేసేంతగా సీట్లు వస్తాయి కదా అని అడుగుతున్నారట. ఈ ప్రశ్న అడిగితే మాత్రం వైసీపీ పెద్దల్లో తీయటి కోపం వస్తోంది. ఏం మాట్లాడుతున్నారు? ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనే విషయాన్ని కూడా మర్చిపోండి. ఎవరు ఊహించినన్ని సీట్లు మనకు రాబోతున్నాయంటూ ఎంతో ధీమాగా భరోసా ఇస్తున్నారట. దీంతో వైసీపీ నేతల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలపై కూటమి నేతలు ఎన్ని రకాలుగా ప్రచారం చేసుకుంటున్నా వైసీపీ నేతల్లో మాత్రం 1% కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేమనే అపనమ్మకం లేదు. ఎన్నికలకు ముందు ఆ తర్వాత వివిధ రకాల సంస్థలతో వైసీపీ సర్వేలు చేయించింది. ప్రతి సర్వేలో కూడా అనుకూల ఫలితాలు రావడమే కాదు, భారీ సంఖ్యలో సీట్లు వస్తున్నట్లు తేలింది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ ఏర్పాటుపై కాకుండా కేవలం సీట్లపైనే మాట్లాడాడని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.